తెలంగాణ రాష్ట్రంలో పేదోడి వైద్యానికి పెద్ద భరోసాగా నిలిచే నిమ్స్లో ఏం జరుగుతోంది? ఆసుపత్రి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఎందుకు వైదొలుగుతున్నారు? దాదాపు 4 విభాగాలు ఖాళీగయ్యాయి. దీంతో వైద్య సేవలు, సీట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిమ్స్ ఆసుపత్రి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైదొలుగుతున్నారు. ఇటీవల కాలంలో ఏకంగా కీలక విభాగాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులు రాజీనామా చేశారు. తాజాగా 2 వైద్యులు తమ రాజీనామా పత్రాన్ని నిమ్స్ డైరెక్టర్కు పంపారు. కొద్ది నెలలుగా నిమ్స్ నుంచి వెళ్లిపోయే వైద్యుల సంఖ్య పెరుగుతూ ఉండగా కొత్తగా వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. గడిచిన 3 ఏళ్లలో నిమ్స్ లో 1,00,000 సర్జరీలు జరిగాయి. అంటే వైద్యులు రోజుకు సగటున 100కు పైగా సర్జరీలు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతటి నైపుణ్యమైన వైద్యులంతా నిమ్స్ ను వేడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిమ్స్ లో పలు కీలక విభాగాల విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొద్ది రోజులుగా వరుసగా రాజీనామా చేస్తూ ఉండటాన్ని అక్కడి వైద్య సిబ్బంది, మెడికోలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిమ్స్ న్యూరో సర్జరీ హెచ్ఓడీగా ఉన్న డాక్టర్ విజయ్ సారథ్ తో పాటు డాక్టర్ రాజేష్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అలాగే న్యూరాలజీకి చెందిన హెచ్ఓడీ డాక్టర్ జబీన్ తో పాటు డాక్టర్ నిహారిక, డాక్టర్ రూపం, డాక్టర్ రుక్మిణి నిమ్స్ ను వీడారు. ఆ ఒక్క విభాగం నుంచే ఏకంగా 4 వెళ్లిపోయారు. ఇక సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి చెందిన డాక్టర్ ఆదిత్యతో పాటు మరో అసోసియేట్ ప్రొఫెసర్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. తాజాగా యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ కూడా 2 రోజుల క్రితం రాజీనామా లేఖలను నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఇచ్చినట్లు నిమ్స్ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నిమ్స్ లో ఏకంగా 37,000 శస్త్రచికిత్సలు జరిగాయి. అలాగే భారీ సంఖ్యలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా జరుగుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఏకంగా 1000కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. అంటే కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయన్నమాట. ప్రస్తుతం ఎంతో నైపుణ్యమైన ప్రొఫెసర్లు, విభాగాధిపతులు ఒక్కొక్కరుగా నిమ్స్ ను వీడుతుండటంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. స్పెషలిస్ట్ వైద్యులు నిమ్స్ ను వీడటం వెనుక ఆ ఆసుపత్రి డైరెక్టర్ వైఖరి కూడా ఓ కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. నెలకు 100ల సంఖ్యలో శస్త్రచికిత్సలు చేసే వైద్యులకు రావాల్సిన ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్లు కొన్నేళ్లుగా ఇవ్వటం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు చేసే వైద్యులకు కేసుకు ఇంత చొప్పున ఇన్సెంటివ్లు ఇచ్చేవారు. దాంతో వారు మరిన్ని శస్త్రచికిత్సలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం వాటిని ఇవ్వకపోగా రావాల్సిన వాటి విషయంలోనూ డైరెక్టర్ చొరవ చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు రోగులకు అందించాల్సిన వైద్య సేవల కంటే వైద్యులను రీసెర్చ్ పేపర్స్ ఎన్ని చేశారంటూ సతాయింపులు కూడా ఓ కారణంగా చెబుతున్నారు.